ఎన్టీఆర్ది దూకుడు స్వభావం అని, ఆయనకు ఏది తోస్తే అది వెంటనే చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. కానీ నిజానికి ఆయన చాలా లోతైన మనిషి. బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకునేవారు. తన ఆలోచనలను తరచూ సహచరులతోనూ, స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతోనూ పంచుకునేవారు. మద్రాసులో ఎన్టీఆర్ ఇంటి హాల్లో గోడపై ఆయన తల్లిదండ్రుల ఫోటోతో పాటు ఇంకొక ఫోటో మాత్రమే ఉండేది. అది సినీ నటుడు, రాజకీయ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్తో ఎన్టీఆర్ కలిసి దిగిన ఫోటో. ఎన్టీఆర్ మీద ఎంజీఆర్ ప్రభావం చాలా ఉండేది. ఆయన ఎంజీఆర్ ను తన సోదరుడిగా, గురువుగా భావించేవారు. మద్రాసులో వారిద్దరి అనుబంధం 3 దశాబ్దాల నాటిది. వారు ఆప్తమిత్రులు. ఎంజీఆర్ గురించి మాట్లాడుతూ, నటులుగా మమ్మల్ని ఆదరించి, ఆరాధించి మద్దతిచ్చిన ప్రజల రుణం ఎలా తీర్చుకోవచ్చో ఆయన ఆచరణలో చూపించారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆయన నాకెంతో స్ఫూర్తినిచ్చారు. ప్రజలకు ఏ స్థాయిలో ఎలా సేవ చేయవచ్చో దారి చూపించిన గొప్ప నాయకుడు అన్నారు ఎన్టీఆర్. పేదల, అణగారిన వర్గాల ఆశా జ్యోతిగా ఎంజీఆర్ సాధించిన ప్రతిష్టను తాను కూడా సాధించాలని ఎన్టీఆర్ భావించడం సహజమే. సినిమాలు, అభిమాన సంఘాల కారణంగానే ఎంజీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి కాగలిగారని ఎన్టీఆర్ కు నమ్మకం. ఎంజీఆర్ అభిమాన సంఘాల సంఖ్య కంటే ఎన్టీఆర్ కు అభిమాన సంఘాలు ఎక్కువ అన్న ఆలోచనలో ఎన్టీఆర్ కు ఎన్నో అర్థాలు స్ఫురించేవి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేసిన సర్దార్ పాపారాయుడు చిత్రం 1980లో అక్టోబర్లో విడుదలైంది. సినిమాలో కొంత భాగాన్ని ఊటీలో చిత్రీకరించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా విప్లవ ఉద్యమం నడిపించిన తెలుగు దేశభక్తుడు అల్లూరి సీతారామరాజు బుర్రకథను కూడా అక్కడే షూట్ చేశారు. ఆ సినిమాలో విప్లవ యోధుడు సర్దార్ పాపారాయుడు ఆ బుర్రకథను చూస్తున్న సన్నివేశం ఉంది. సినిమాలో బుర్రకథకు అనుసంధానంగా ఎన్టీఆర్ ను అల్లూరి సీతారామరాజుగా చూపిస్తారు. ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుని చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావు ఆ రోజు షూటింగ్ లో ఎన్టీఆర్ ను అల్లూరి సీతారామరాజు వేషంలో చిత్రీకరించాలి. కాషాయ వస్త్రాలు ధరించి, విల్లు చేపట్టి, అంబుల పొది భుజాన వేలాడుతుండగా దట్టంగా అలుముకున్న పొగమంచులోంచి సీతారామరాజుగా నడుచుకుంటూ వస్తున్న ఎన్టీఆర్ ను చూస్తూ తన్మయత్వంతో, ఉద్వేగంతో ఊగిపోయి నాకు తెలియకుండానే ఎదురు వెళ్లి చెమ్మగిల్లిన కళ్ళతో ఆయనకు పాదాభివందనం చేశాను. ఒకరికి కాళ్లకు దండం పెట్టడం నా జీవితంలో అదే మొదటిసారి. నా చర్యకు ఆయన ఆశ్చర్యపోయారు. ఆ చర్యకు అర్థమేమిటని అడిగారు. ఆయన అలా నడిచి వస్తుంటే నా కళ్ళకు సాక్షాత్తు అల్లూరి సీతారామరాజే వస్తున్నట్లు కనబడ్డారని, అందుకే నాకు తెలియకుండానే ఆయనకు అలా నమస్కరించానని చెప్పాను. ఆ రోజు మేము సమాజ సేవ గురించి, అల్లూరి లాంటి వ్యక్తులు చిరకాలం ప్రజల హృదయాల్లో ఎందుకు అలా పదిలంగా ఉన్నారో అన్న విషయంపై మాట్లాడుకున్నాం అన్నారు. ఆ రోజు సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన 60వ పుట్టినరోజు నుంచి నెలకు 15 రోజులు ప్రజాసేవకు అంటే సమాజ సేవకు అంకితమవుతానని ఎన్టీఆర్ ప్రకటించారు. సర్దార్ పాపారాయుడు చిత్రం ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి పునాది వేసింది అని దాసరి సగర్వంగా చెప్పారు. ఎన్టీఆర్ కూడా సర్దార్ పాపారాయుడు సినిమా తన రాజకీయ జీవితానికి స్ఫూర్తినిచ్చిందని చాలాసార్లు చెప్పారు. అయితే ఆ రోజు ఊటీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏమంతా సంచలనాత్మక నిర్ణయం ఎన్టీఆర్ ప్రకటించలేదు. సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు నిర్మాత ఆహ్వానించిన విలేకరులతో ఎన్టీఆర్ పిచ్చాపాటి మాట్లాడారు. మిమ్మల్ని ఇంతగా అభిమానించి ప్రేమిస్తున్న ప్రజల కోసం మీరేం చేయబోతున్నారు అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నలోని గాఢతను ఎన్టీఆర్ ఒక్క క్షణం అవాక్కయ్యారు. వెంటనే తేరుకొని తన సినిమాలను విజయవంతం చేస్తూ తన పేరు, ప్రతిష్టలకు, సంపదలకు కారణమైన ప్రజలకు తాను రుణపడి ఉన్నమాట నిజమేనని అంగీకరించారు. ఆ తరువాత ఆ మాటకు కొనసాగింపుగా తన 60వ పుట్టినరోజు 1982 మే 28 నుండి నెలకు 15 రోజులు ప్రజాసేవకు అంకితం చేయాలనే తన ఆలోచనను వ్యక్తం చేశారు. ఈ విషయం అన్ని తెలుగు దినపత్రికల్లో ప్రచురితమైంది. అయితే ఎన్టీఆర్ ప్రకటనకు అర్థం ఆయన రాజకీయ రంగంలో ప్రవేశం చేస్తున్నారని ఎవరూ అనుకోలేదు. 1982లో 60 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన తరువాత కొత్త బాధ్యతలను చేపడతారని మాత్రమే ఆ వార్తకు అర్థం. నాగిరెడ్డి, చక్రపాణిల విజయ సంస్థ నుంచి వెలువడే సినిమా పత్రిక విజయ చిత్రలో అల్లూరి సీతారామరాజు, వీర బ్రహ్మేంద్ర స్వామి తదితర చిత్రాలను నిర్మించడం కూడా ఎన్టీఆర్ చేపట్టనున్న కొత్త బాధ్యతలో ఉంటాయని రాసింది. అప్పటి ప్రధాన తెలుగు పత్రికల్లో ఒకటైన ఆంధ్రపత్రిక మహనీయుల జీవితాల ఆధారంగా ఎన్టీఆర్ సినిమాలు నిర్మించనున్నారని రాసింది. ఎన్టీఆర్ చెప్పిన ప్రజాసేవ అనే పదానికి దాదాపు అందరూ అదే భాష్యం చెప్పారు. ఊటీలో ప్రెస్ మీట్ లక్ష్యం నిజానికి కాలక్షేపమే. ఆ రోజు మధ్యాహ్నం ఎన్టీఆర్ కు షూటింగ్ లేదు. ఖాళీగా ఉండడం అలవాటు లేని ఆయనకు కాలక్షేపం కోసం నిర్మాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అందులో ప్రజాసేవకు సంబంధించిన మాటలు ఎన్టీఆర్ కాకతాళీయంగా అన్నవే. ప్రజాసేవ అంటే రాజకీయ రంగ ప్రవేశంగా ఎవరూ భావించలేదు. అప్పటికి అది ఆయన ఉద్దేశమూ కాదు. అయితే అసలు విషయంతో, ఆయన ఉద్దేశాలతో సంబంధం లేకుండా ఆ ప్రకటన మద్రాసు సరిహద్దులు దాటి ఆంధ్రాలోకి ప్రవేశించి ఆయన అభిమానుల ఊహలకు ఊతమిచ్చింది. నెల్లూరు
అత్యంత క్రియాశీల ఎన్టీఆర్ అభిమాన సంఘం కలిగిన పట్టణంగా ప్రతీతి. అలాంటి నెల్లూరిలో ఆ ఊహలకు రెక్కలు తొడిగాయి. నెల్లూరు నుంచి వెలువడే రాజకీయ పత్రిక జమీన్ రైతు ఈ సందడిని పసిగట్టి తన హెడ్లైన్ లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారా అని ప్రశ్న వేసింది. ఈ పతాక శీర్షిక స్కూప్ లాగా సంచలనం సృష్టించింది. శీర్షిక వెనుక ఉన్న ప్రశ్నార్థకారిని అందరూ మర్చిపోయి ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయు సమయం గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ ఊటీ నుంచి మద్రాసు తిరిగి వచ్చేసరికి ఆయన రాజకీయ రంగంలో అడుగు పెట్టాలని కోరుతూ అభిమానులు రాసిన 3 బస్తాల ఉత్తరాలు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి.